గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఈ రోజు సరూర్ నగర్ చెరువును సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేస్తామని, జీహెచ్ఎంసీ సహకారంతో బ్యారికేడ్లు, మంచినీటి వసతి, గజయితగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా 55 సీసీటీవీలను ఏర్పాట్లు చేశామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, సరూర్ నగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత శ్రీధర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణయ్య మరియు ఇతర అధికారులు ఉన్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాను. ఇక్కడ మనకు ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్ బండ్ లైక్ హైదరాబాద్ లో మనకు ట్యాంక్ బండ్ ఎట్లానో మనకు ఇక్కడ కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి మనకు ఇప్పుడు 8 ట్రైన్స్ ఇక్కడ ఉంటాయి. ఫైనల్ డే వరకు 3 ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 55 సిసి కెమెరాస్ ఇక్కడ ఎంటైర్ ఏరియాను మానిటర్ చేయడానికి, దానికి బెటర్ సర్వీస్ డెలివరీ కోసం మ్యానుఫ్యాక్చర్ కూడా మా కంట్రోల్ రూమ్ లో ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. అన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో పనిచేస్తున్నాయి. మున్సిపల్ అఫీషియల్స్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ లో మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేషాస్ నిమ్మస్ ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఉంటుంది, వైర్ ప్రమాదం లేకుండా విధంగా చర్యలు తీసుకుంటాం. అడిషనల్ గా జిహెచ్ఎంసీ సహకారంతో ఎక్కువగా బ్యారికేడ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు బెటర్ వీవింగ్ ఉంటుంది, తర్వాత ఆర్డర్లీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది చెప్తున్నా. రోడ్డు చిన్న రోడ్డు ఉంది, బట్ రావడం పోవడం జనాలకు ఇబ్బంది కలుగుతున్నారు. ఫైనల్ డే కన్నా ముందు మేము బ్లాక్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్ రిమూవ్ చేస్తాం. సో దట్ వైరస్ కేసు ప్రజలు చాలా ఆందోళిస్తుంటారు, వాళ్ళందరూ ఉత్సాహభరితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు సహకరించాలి. దేర్ ఫెస్టివల్, ఆ ఫెస్టివిటీని బాగా జరగాలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఈజ్ నాట్ ఇన్ యూనిఫామ్ అనేది మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతగా చేయాలని కోరుతున్నాం. అందరు అధికారులతో కలిసి పనిచేస్తాం. 5th డే నుంచి ఇంకెక్కువగా ఎమోషన్ వస్తారని నేను హోప్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది. మా కంట్రోల్ రూమ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది. మాకు వికెట్ కూడా ఉంది, చెక్ పోస్ట్ ఉంది, మా ఆఫీస్ కూడా ఉంది, సబ్ కంట్రోల్ లాంటి ఆఫీసర్ రెగ్యులర్ ఇంటరాక్షన్ లో ఉంటాం.